ప్రైజ్ ద లార్డ్. ఈరోజు బైబిల్ వాక్యంగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 21, 22 వచనాలు చూసుకుందాం. నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. చాలా చక్కటి వాక్యాన్ని ఇక్కడ చూస్తా ఉన్నామండి. యేసుక్రీస్తు ప్రభువారు నరకానికి ఎవరు వెళ్తున్నారో అని చెప్తా ఉన్నారు. నరకానికి ఎవరు వెళ్తారంటే నరహత్య చేసే వాళ్ళు వెళ్తారు. నేను కోపం తట్టుకోలేనండి, నా కోపంతో నేనేమైనా చేసేస్తాను, ఇలాంటి వ్యక్తులందరూ కూడా నరకానికి పాత్రులు. దొంగలు, వ్యభిచారులు కదండి, మాంత్రిక విద్యలను అభ్యసించేవారు, విగ్రహారాధికులు, ఇంకా లోకంలో చెడు కార్యాలు జరిగించే వారందరూ కూడా నరకానికి పాత్రులు. మరి ఈ యొక్క మాటలో కింద కోపపడువాడు కూడా అని రాయబడింది, అంటే సహోదరుని మీద కోపపడువాడు. ఈ మాటని మనం యాంప్లిఫైడ్ బైబిల్లో చూసినట్లయితే నిర్నిమిత్తముగా కోపపడువాడు అన్నట్టుగా అక్కడ అర్థం వస్తూ ఉంది. అంటే పూర్తిగా ఒరిజినల్ మాటలో మరి నిర్నిమిత్తంగా కోపపడువాడు, మాటి మాటికి కోపపడువాడు అంటే తన సహోదరుని చూసి మాటి మాటికి పగ, ద్వేషము కదండి, మాటి మాటికి కోపము, ఇవన్నీ నువ్వు కలిగి ఉన్నావా? ఇవన్నీ నరకానికి తీసుకెళ్తాయి. అంటే కొన్నిసార్లు సహోదరులను చూసి ఇది తప్పు అని మనం చెప్తా ఉంటాం, ఆ విషయంలో నువ్వు తప్పు చేసినావని కోపడతాం. అలాంటి సందర్భం గురించి మాట్లాడట్లేదు. నిర్నిమిత్తముగా కారణం లేకుండానే నీవు పగ కలిగి ఉన్నావా? ద్వేషాన్ని కలిగి ఉన్నావా? కోపాన్ని కలిగి ఉన్నావా? ఇతరుల మీద అసూయ కలిగి ఉన్నావా? నరహత్యలు చేస్తా ఉన్నావా? ఎవరికి తెలియకుండానే నువ్వు ఎన్నో చెడ్డ కార్యాలు చేస్తా ఉన్నావా? ఇవన్నీ కూడా నిన్ను నరకానికి తీసుకెళ్తాయి. నరకం ఉన్నది, పరలోకం కూడా ఉన్నది. అయితే యేసుక్రీస్తునందు నువ్వు విశ్వాసం ఉంచి నీ పాపములు ఒప్పుకొని, ప్రభువా నేను పాపిని, నాలో పాపముంది, కోపము, ద్వేషము, పగ, ఈర్ష, కక్షలు, ఇంకా వివిధమైన పాపాలు నాలో ఉన్నాయి అని నువ్వు ఒప్పుకొని మారుమనసు పొంది ప్రభునందు విశ్వాసం ఉంచి ప్రభు మార్గంలో నడవడానికి ఇష్టపడితే, నీ హృదయంలో యేసుక్రీస్తును చేర్చుకొని ఆయన మార్గంలో నీవు నడవడానికి ఇష్టపడితే ప్రభువే నిన్ను పరిశుద్ధపరుస్తాడు. హల్లెలూయా కదండి. ఆ దేవుడే నీకు సహాయం చేస్తాడు. నీవు రక్షింపబడాలనే ప్రభు కోరుకుంటున్నాడు. ఏ వ్యక్తి కూడా నశించి నరకానికి వెళ్ళాలి అన్నది దేవుని చిత్తం కాదు. మరి ప్రతి వ్యక్తి రక్షింపబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈరోజు నీ పాపమును విడిచిపెట్టడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? క్రీస్తుని నీ హృదయంలో చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నావా? నీవు ప్రభునామంలో ప్రార్థన చేసినట్లయితే దేవుడు నీకు సహాయం చేస్తాడు. నేను కోపం తట్టుకోలేనండి, ఈ చెడ్డ కార్యాలు మానేయలేనండి, ప్రభు నీకు సహాయం చేస్తాడు. ఆయన నీతో ఉంటాడు, నీలో ఉంటాడు, నీకు అన్ని విషయాలు బోధిస్తాడు. నేను వెళ్ళి ఆదరణకర్తను పంపిస్తాను అని యేసుప్రభువు వారు చెప్పినారు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటాడు, ఆయన మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడని యేసుప్రభువు వారు చెప్పినారు. హల్లెలూయా కదండి. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు ఎలాంటి ఘోర పాపివైనా సరే ఖచ్చితంగా నేను నరకానికి వెళ్తానండి, నేను బహుఘోరమైన పాపిని అని నువ్వు అంటున్నట్లయితే నీ పాపమును క్షమించడానికి ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. కలువరి సిలువలో నీకోసమే ప్రభు మరణించినాడు. ప్రభు దగ్గరికి వస్తావా? నీ పాపాలు ఒప్పుకుంటావా? నీ హృదయంలో ప్రభువుని చేర్చుకుంటావా? ప్రభు మార్గంలో నడవడానికి ఇష్టపడతావా? దేవుడు నీకు సహాయము చేస్తాడు. మందిరానికి వెళ్ళు, ప్రతిరోజు ప్రార్థన చేసుకో, బైబిల్ చదువుకో, ప్రభుతో సహవాసం కలిగి ఉండు, ప్రభువే నిన్ను నడిపిస్తాడు. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమగల తండ్రి, ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించు. నరహత్యలు, దొంగతనములు, ప్రభా, కక్షలు, ఈర్ష, పగ, ద్వేషములు, వ్యభిచారములు, ఇంకా లోకంలో వివిధమైన పాపములు కలిగిన బిడ్డలను క్షమించండి, వారిని పరిశుద్ధపరచండి,
వారిలో ఉన్న పాపమును తీసివేయండి. నీ మార్గంలో నడుచుకోవడానికి సహాయం చేయండి. నిబిడలకు ప్రభా నీ మార్గాన్ని గురించి బోధించండి. సర్వసత్యంలో వారిని నడిపించండి. పరిశుద్ధాత్మ దేవ, అయా నీవే వారికి సహాయం చేసి వారి ఆత్మను రక్షించండి. ప్రభా ఏ వ్యక్తి కూడా నశించొద్దు. ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తి కూడా ప్రభా రక్షింపబడి నిత్య జీవమునకు వారసుడుగా ఈ లోకంలో జీవించినట్లు సహాయం చేయమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం.